మమతా బెనర్జీ ప్రభుత్వం ఈడీ అధికారులపై ట్రెస్‌పాస్ మరియు దొంగతనం కేసును నమోదు చేసింది. నిన్న ఈడీ దాడులు ప్రతీక్ జైన్ అనగా ఈ ప్రతీక్ జైన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లాగే ఇతను కూడా టీఎంసీ పార్టీకి ఐటీ సెల్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం తన కార్యాలయంలో ఆయన పని ఆయన చేసుకుంటున్నటువంటి క్రమంలో ఈడీ అంటే స్వతంత్రంగా చేసేదైతే కాదు. కానీ చెప్పవలసింది అమిత్ షా హోంమంత్రి అతన్ని పంపించినాడు అని చెప్తున్నటువంటి ఈ క్రమంలో ఏకకాలంలో 15 చోట్ల దాడులు చేశారు. వాళ్ళు చెప్తున్నటువంటి అధికారిక కారణం ఏమిటి అంటే బొగ్గు అక్రమ రవాణా మరియు స్మగ్లింగ్ కేసులలో డబ్బుల లావాదేవీలు జరిగినవి. ప్రతీక్ జైన్ అందుకు బాధ్యుడు అని చెప్పేటువంటి ఆరోపణ ఆధారంగా ఆ దాడులు చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో ఒక మామూలు మనిషిగా, ఒక కార్యకర్తకైతే ఎంతటి ఫైర్ ఉంటుందో మనసులో, అంతటి కమిట్మెంట్ ఉంటుందో, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వెంటనే ఆ ప్రతీక్ జైన్ ఇంటికి చేరుకొని తనకు కావలసినటువంటి ఫైలును, తన యొక్క ఎలక్షన్ రహస్యాలన్నిటికీ చెందినటువంటి ఒక ఫైలింగ్‌ను తాను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈడీ అధికారులందరూ కూడా నిశ్చేష్టులై చూసుకుంటా ఉండిపోయారు. ఆ తర్వాత నిన్న జరిగినటువంటి ఈ యొక్క డ్రామా అన్నీ కూడా ఎవరి ఎలక్షన్ వ్యూహాలలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇవాళ కోల్కతా హైకోర్టులో ఈ కేసు ఫైల్ చేయబడింది. ఈ చేసినటువంటి కేసులో ఈడీ తమ వాదనను, తమ యొక్క డ్యూటీ నిర్వర్తించకుండా సీఎం అడ్డుకున్నారని ఈడీ వాదిస్తే, మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ఈ ప్రతీక్ జైన్ ఐపాక్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ తరఫున హైకోర్టులో తాము రిప్రజెంట్ చేసి మా యొక్క రహస్యాలను ఈ యొక్క అమిత్ షా మరియు బీజేపీ ప్రభుత్వాలు తమకు కాకుండా దొంగలించుకుపోవాలనే ఉద్దేశంతో మాపై దాడులు చేసిందని ప్రతిగా ఆ యొక్క హైకోర్టులో జస్టిస్ అయినటువంటి సుబ్రా ఘోష్కు తమ విభిన్న వాదనలను వినిపించిన తర్వాత ఆ యొక్క విచారణ పూర్తయింది వాటికైతే. కానీ 14వ తేదీకి ఆ యొక్క జడ్జి తన తీర్పుని ఇవ్వకుండా వాయిదా వేశారు ఈ కేసును. అనగా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ కేవలము బొగ్గు రవాణాలో సంబంధించి 20 కోట్ల రూపాయలు హవాలా కుంభకోణము. అనగా హవాలా ద్వారా ప్రతీక్ జైన్ ఆఫీసుకు టీఎంసీ ఆఫీసు నుండి అనగా టీఎంసీ పార్టీ నుండి వీళ్ళకు అందినాయి అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అట్లాగే పార్టీకి అనగా టీఎంసీ పార్టీకి మరియు ప్రతీక్ జైన్కు ఉన్నటువంటి ఐపాక్‌కి ఎన్నికల ఒప్పందం ఉంది కాబట్టి ఆ యొక్క ఓటర్స్ డేటా కాన్స్టిట్యుయెన్సీస్‌లో ఉన్న వాళ్ళ పేర్లు తీసివేయాల్సినటువంటి ఎమ్మెల్యేల పేర్లు, తమ యొక్క ఓటర్లు ఇవన్నీ వివరాలను దొంగిలించడానికి అమిత్ షా టీం అయినటువంటి ఈడీ వచ్చిందని ఆరోపిస్తున్నారు.